ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్నవారిని సిట్ మరోసారి ప్రశ్నించింది. ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్లో ఇద్దరు మాజీ సీఎస్లను సాక్షులుగా ప్రశ్నించారు. జీఏడీ మాజీ సెక్రటరీ రఘునందన్, మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతి కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ర స్టేట్మెంట్లు రికార్డు చేశారు. నవీన్ చంద్ర ఎదుట ప్రభాకర్ రావును ఉంచి వివరాలు అడిగారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని సిట్ మరోసారి ప్రశ్నించింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి విచారణకు సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు ప్రజెంట్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. గతంలో రివ్యూ కమిటీలో ఎవరెవరైతే ఉన్నారో ఐఏఎస్లు, ఐపీఎస్లను ప్రజెంట్ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను సైతం రికార్డులు చేస్తున్నారు. వీరందరినీ కూడా సాక్షులుగానే పరిగణించి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను ప్రజెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి వారిలో మాజీ సీఎస్ శాంతి కుమార్తో పాటు ఆ తర్వాత సీఎస్ సోమేష్ కుమార్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆ తర్వాత గతంలో మాజీ ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి నవీన్ చంద్ కూడా ఉన్నారు. సో మొత్తం ముగ్గురు ఐఏఎస్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్లతో పాటు ఆ తర్వాత ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను ఇప్పటికే సిట్ అధికారులు రికార్డ్ చేశారు. సో మొత్తంగా ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా నూతన సిట్ను ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన తర్వాత ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతంలో రివ్యూ కమిటీలో వీరంతా కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఫోన్ నంబర్లను ట్యాప్ చేసేందుకు వీరంతా కూడా అనుమతించినటువంటి నేపథ్యంలో వీరిని సాక్షులుగా పరిగణించి ఈ ప్రభాకర్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను సైతం ప్రజలు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఐఏఎస్ అధికారులందరినీ కూడాను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ తర్వాత ప్రభాకర్ రావును ఓఎస్డీగా నియమించడం పైన ప్రధానంగా ప్రశ్నలు సంధించినట్టుగా కూడా తెలుస్తుంది. అదే సమయంలో గతంలో జేడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి రఘునందన్ కూడా ఇప్పటికే విచారించి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారు. ఇటు ప్రభాకర్ రావును ఆ తర్వాత మాజీ ఎస్ఐబి చీఫ్ నవీన్ చంద్ర ఇద్దరిని కూడా ఎదురుగా కూర్చోబెట్టి విచారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ప్రతిసారి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తున్న సమయంలో తాను వ్యక్తిగతంగా చేసింది ఏమీ లేదు, తాను ఉన్నతాధికారులు చెప్పేటువంటి ఆదేశాలనే తాను పాటించానంటూ ఆయన ప్రతిసారి చెప్తూ వస్తూ ఉన్నాడు. సో ఇదే నేపథ్యంలో ఎస్ఐబి చీఫ్ నవీన్ చంద్రను ఆ తర్వాత ప్రభాకర్ రావును ముందుంచి విచారించారు. అసలు మీరు ఆదేశాలు ఇస్తేనే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారా అన్న అంశాలతో పాటు ఆ తర్వాత ఇటు ఓఎస్డీగా ప్రభాకర్ రావును నియమించేటటువంటి అంశాల మీద సైతం ఇప్పటికే విచారించి వారి దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ప్రభాకర్ రావును నవీన్ చంద్ర ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి విచారించిన తర్వాత మరోసారి నవీన్ చంద్ర రెండోసారి కూడా విచారించి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నేరుగా ఆయన వద్దకు వెళ్ళినటువంటి సిట్ అధికారులు ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఇటు సిఎస్ సోమేష్ కుమార్తో సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా ఇప్పటికే రెండోసారి రికార్డ్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక ప్రాథమికంగా ఛార్జ్షీట్ను ఒకటి దాఖలు చేశారు. అయితే ఇప్పుడు అనుబంధ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాలంటూ సిట్ భావిస్తోంది. సో అందుకు అనుగుణంగానే ఈ కేసులో ఉన్నటువంటి అన్ని అంశాలతో ప్రధానంగా ఇప్పుడు రెండోసారి సాక్షులను విచారించి వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా రెండో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికీ సిట్ అధికారులు భావిస్తున్నారు. సో ఇందులో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, మరోవైపు ఈ కేసులో ఇంకా ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది అన్న అంశాల గురించి గుర్తించి వారిని కూడా విచారించేటటువంటి ప్రయత్నం సిట్ చేయబోతుంది. ఒకసారి మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే ఈ సిట్ బృందంలో సభ్యుడిగా ఉన్నటువంటి సిద్దిపేట సిపి విజయ్ కుమార్ చేరుకున్నారు. విజయ్ కుమార్ గతంలోనే ఈయన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ప్రభాకర్ రావును పలుమార్లు విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ కేసు మీద ఆయనకు పూర్తి స్థాయిలో పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో నేడు ప్రభాకర్ రావును విజయ్ కుమార్ కూడా విచారించబోతూ ఉన్నారు. సో మొత్తానికి రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రివ్యూ కమిటీలో ఎవరెవరైతే ఉంటారో వారిని అందరినీ కూడా సాక్షులుగా విచారిస్తున్నారు. రివ్యూ కమిటీలో ప్రధానంగా సిఎస్ ఉంటారు, ఆ తర్వాత ఈ పొలిటికల్ జీఏడీకి సంబంధించినటువంటి పొలిటికల్ సెక్రటరీ ఉంటారు. ఇదే కాకుండా ఇటు ఎస్ఐబి చీఫ్ గతంలో ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ మొత్తం రివ్యూ కమిటీలో ఉంటారు. అయితే వీరంతా రివ్యూ కమిటీకి ఇచ్చినటువంటి నెంబర్లను వీరంతా కూడా సరిచూసారా లేదా, లేకపోతే వచ్చినటువంటి ప్రభాకర్ ఇచ్చినటువంటి నంబర్లన్నీ కూడా యథావిధిగా ఇటు హోంశాఖకు పంపించారా అనేటటువంటి అంశాలు సైతం కూడా పూర్తి స్థాయిలో వీరి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి పోలీసు ఉన్నతాధికారులతో పాటు మరోవైపు మాజీ ఐఏఎస్లకు సైతం
సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వారి సాక్షులుగా పరిగణించి వారి స్టేట్మెంట్లను కూడా ప్రజెంట్ రికార్డ్ చేసింది. ఇంకా ఈ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభాకర్ రావు నోరు విప్పితే మరిన్ని కీలక అంశాలు ఇందులో వెలుగు చూస్తాయి. ప్రధానంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఇదంతా చేశానంటూ చెప్తున్నారు కాబట్టి ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ సైతం ప్రజెంట్ సిట్ అధికారులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే ఇక ప్రభాకర్ రావుతో పాటు సహనిందితులు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రణీత్ రావు కావచ్చు, తర్వాత తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణరావు వీరికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు వారు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా ముందుంచి ప్రభాకర్ రావును విచారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ కేసులో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం